ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 122వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవుడు తన మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం ప్రజలు ఆ భక్తుడితో దేవుని మందిరమునకు వెళ్దామన్నప్పుడు అతడు సంతోషించాడు అని తను చెప్తా ఉన్నాడు. మరి ప్రజలు నీతో ఏమంటున్నారు? మందిరమునకు వెళ్దామనా వద్దనా? ప్రజలు మందిరమునకు ఆలస్యంగా వెళ్దాం పర్వాలేదని అంటున్నారా? పాటలు అయిన తర్వాత వెళ్దాము, వాక్యం అవుతుండగా వెళ్దాము, ఇప్పుడే కదా ప్రారంభించబడింది, తర్వాత వెళ్దాము అని అంటున్నారా? స్టార్ అయ్యింది, దాని తర్వాత బారుకు వెళ్దామనే ప్రజలు ఉన్నారు. న్యూ ఇయర్ అయ్యింది, తర్వాత సెలబ్రేషన్స్కు వెళ్దాము అనేవారు ఉన్నారు. ప్రజలు మనతో అంటున్న మాటలు, బాప్తిసం తీసుకున్నావా? మారు మనసు లేకపోయినా పర్వాలేదులే అని అంటున్నారా ప్రజలు? భార్య బిడ్డలు తల్లిదండ్రుల ఎడల బాధ్యత లేకపోయినా పర్వాలేదులే అంటున్నారా? ప్రార్థనా జీవితాన్ని గురించి పట్టించుకోమాకు అని అంటున్నారా? బైబిలు తెరవకపోయినా చదవకపోయినా పర్వాలేదులే అని అంటున్నారా? ప్రజలు ఒకవేళ ఇలా అంటున్నారా? జీవితం, సమయం, ధనం నీదే, సమాధానం లేకపోయినా పరిశుద్ధత లేకపోయినా పర్వాలేదులే అంటున్నారా ఈ ప్రజలు? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు జాగ్రత్త. ఈ జనులు ఈ మాటలు నీతో అంటున్నారా? ఈ మాటలు నీ జీవితానికి ప్రమాదం. దేవుని వాక్యం చెప్తుంది, ఇలాంటి మాటలు చెప్పేవారు అపవాది పిల్లలు. అపవాది కీడు చేయువాడు. నష్టాన్ని కలిగించే మాటలు చెప్పే వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులు. నీ జీవితము ఇలాగా ఉండకూడదు, దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టంగా ఉండాలని చెబుతున్న వారు దేవుని సంబంధులు. వారు నీకు మేలు చేయువారు. ఈ ప్రజలు ఏ మాటలు చెప్పేవారుగా నీతో ఉన్నారు? మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏదైనా తోటలో అపవాది దేవుడు చేయవద్దన్న పనిని అవ్వ చేసేటట్లుగా ప్రోత్సాహపరిచి నష్టపోయేటట్లు చేశాడు ఈ అపవాది. ఈరోజు నీవు కూడా అవ్వలాగా నష్టపోకూడదు. అయితే జాగ్రత్త పడు సుమా. అపవాది వాడు సంబంధులు కీడులోకి, నష్టంలోకి నడిచే పనులు చేయమని నిన్ను ప్రేరేపిస్తే సంతోషించక దేవునికి ఇష్టమైన వాటిని చేయటమందు
సంతోషించి నీవు ఆ సంతోషాన్ని నీవు పొందుకుని, ఆ దీవెనను పొందుకుని అనేకులకు ఇవ్వడానికి నీవు దేవుని చేతిలో సాధకంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అట్టి బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జనులు మాతో ఏమంటున్నారు అనేది మేము గ్రహించి, వారు అపవాది చేత నడిపింపబడుతూ మాకు కీడు కలిగించే మాటలు చెప్తున్నారా, దేవుని చేత నడిపింపబడుతూ మాకు మేలైన మార్గంలో నడిపిస్తున్నారో మేము గుర్తెరిగి, మేము మేలైన దారిలోకి నడిచి, మీ మాటలో నడుస్తూ మీరిచ్చే సంతోషాన్ని, దీవెని పొందుకుని అనేకులకి దీవెన అవ్వటానికి సహాయం చేయమని, మీ వాక్యం వింటున్న పిల్లల్ని, వారిని, వారి కుటుంబీకుల్ని, వారి చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారు చేసుకుంటున్న జీవనాధిపతులను దీవించమని యేసు ప్రభు వారి నామములో ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్.